ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసిగా ఉండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రాజధాని? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. బాబు వచ్చారంటే మనకి పథకాలన్నీ బాగుంటాయి, పిల్లలకి ఎడ్యుకేషన్ ఉంటది. తర్వాత ఏమో డ్రగ్స్ వాటికి అలవాటు పడరు. మెయిన్ ఎడ్యుకేషన్, పిల్లలందరికీ జాబ్స్ వస్తే చాలండి. బాబు వచ్చాడంటే జాబ్ గ్యారంటీ, అది మాకు అలవాటు. మరి జగన్మోహన్ రెడ్డి రాజధాని అవసరం లేదు, ఆ గతంలో అయితే 3 రాజధానులు కావాలని గడికో మాట్లాడుతున్నారు. అసలు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు ఇలాంటి మనిషి? ప్రజలు అతన్ని అయితే నమ్మే స్థితి అయితే లేదండి. ఎందుకంటే వేల కోట్లు పెట్టి కట్టాడు. ఎందుకండి అది? వాడు ఏమైనా ఉంటాడా? ఎవరికి ఇస్తాడా? ఉపయోగం లేనిదే కదా అది. సముద్ర రోడ్డుని ఎందుకంటే వేల కోట్లు వేస్ట్ చేసి కట్టడం? అదేదో ప్రజలకు పెడితే ప్రజలు బాగుపడతారు కదా. ఫుట్ పార్క్ మీద ఉన్న వాళ్ళకి అందరికి డెవలప్మెంట్ చేయొచ్చు కదా. ఫుట్ పార్క్ మీద బళ్ళు తీసేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు బతుకుతారు ఎలాగా? అది కూడా ఒక దృష్టిలో పెట్టుకొని బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మన ఆయన నరేంద్ర మోదీ గారు కానీ పట్టించుకొని అందరికి ఒక దారిలో తెస్తే మేము సంతోషం పడతాం. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, అధికారంలోకి వస్తానంటే మళ్ళీ ప్రజలు నమ్మే అవకాశం ఉందా? నమ్మరండి. కొంతమంది నమ్మినా తర్వాత ఇది కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేస్తారు. ఎందుకంటే నమ్మకం అంతవరకే, అతను ఎవరు నమ్మరు. పిల్లలు పాడైపోతే, పిల్లల భవిష్యత్తు పాడైపోతే ఇంకెందుకు? గడుకో మాట ఆడుతున్నాడు, రాజధాని కావాలంటున్నాడు, అవసరం లేదంటున్నాడు. రాజధాని వస్తేనే మంచిది. ఇప్పుడు మన డబ్బంతా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో పెట్టారు, అది డెవలప్మెంట్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ నుంచి అందరూ వలస వెళ్ళిపోతున్నారు. దానికంటే మనది డెవలప్మెంట్ చేస్తే ఇక్కడికిక్కడ 2-3 గంటల జర్నీలోని మన పిల్లలు మన కళ్ళ ముందు ఉంటారు. అది ఆలోచించాలి కానీ ఆయన తలా తోక లేకుండా మాట్లాడతాడు. బుర్రా బుద్ధి రెండూ లేవు. 100%. నారా లోకేష్ గారు ఉన్నారు, అతని పనితీరు ఎట్లా ఉందమ్మా? తండ్రికి ఇంతవరకు అతను జిడ్డుగా ఉండేవారు కానీ ఇప్పుడు పుంజుకున్నారు బాగా. తండ్రి బాటలో నడుస్తున్నారు. తండ్రి అడుగుజాడలో నడిచి అతను ఎలా మాట్లాడుతున్నారు, ఈయన కూడా అట్లాగే మాట్లాడుతున్నారు. ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారా? 100%. ఓకే.